మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీత గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం చెప్పండి మేడం, జూబ్లీస్లో ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి, మరి ప్రజలు ఎవరి వైపు ఆసక్తి చూపుతున్నారు? రోజు రోజుకైతే టైం దగ్గర పడుతుంది, మరి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ? తప్పకుండా పబ్లిక్ అయితే బీఆర్ఎస్ పార్టీ వైపే మొక్కు చూపుతున్నారు. ఎందుకంటే మా కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏదో ఒక రూపంలో చేరడం జరిగింది. కళ్యాణ లక్ష్మి అయితేనేమి, ఈ మంచినీళ్ళ పథకం అయితే ప్రతి ఒక్క ఇంటికి చేరుకున్నది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్స్ అయితేనేమి, ప్రతి ఒక్క పథకం ఇంటింటికి చేరింది. కాబట్టి అందరూ కూడా వాళ్ళు మేము వెళ్తూ ఉంటే వాళ్ళు మాకే రిటర్న్ చెప్తున్నారు, మీరు తిరగాల్సిన అవసరం లేదమ్మా, మేము కేసీఆర్ గారికే ఓటేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి ఇక్కడ అన్ని పథకాలు 6 గ్యారంటీలు అన్ని వర్గాలకు ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాం. కాబట్టి జూబ్లీస్లో గెలిచేది మేమే, మా పథకాలను చూసి మహిళలు మా వైపు ఉన్నారు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 1 కోటి మంది మహిళలు కోటీశ్వరాలు కాదు కదా, బిచ్చగాలని చేసి రోడ్ల మీద నిల్చోబెట్టడం జరిగింది. ఎక్కడ ఏ పథకం ఇచ్చారు ఆయన చెప్పండి? ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టడం జరిగింది. ఆ బస్సులో కూడా ప్రతి ఒక్కరు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పిల్లలు కాలేజ్ పిల్లలు అయితే ఎంత అవస్థ పడుతున్నారంటే అంత అవస్థ పడుతున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళకి కూడా 2500 అని చెప్పారు, కానీ ఎవ్వరికి కూడా ఏమి అందట్లేదు. అట్లాగే 2000 పెన్షన్ని 4000 చేస్తానని చెప్పారు, అది కూడా ఇవ్వట్లేదు. కళ్యాణ లక్ష్మి పైన తులం బంగారం ఇస్తా అని చెప్పారు, అది కూడా అందట్లేదు. ఇంకా ఆయన ఇచ్చి మరి ఏ మహిళల్ని ఎవరిని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరైనా బాగుపడ్డారు అంటే సీతక్క, గీతక్క, మళ్ళీ మన సురేఖక్క మాత్రం బాగుపడ్డారు, కానీ ఏ మహిళ కూడా బాగుపడిన పాపన పోలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఇప్పుడు జూబ్లీస్ను మాత్రమైన జూబ్లీలో సీట్ గెలవాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. అంటే ఇక్కడ నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చాం కాబట్టి యువ నాయకుడు, ఆయనకు ఎంతో యూత్ ఫాలోయింగ్ ఉంది అని కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. అంటే నవీన్ యాదవ్ నామినేషన్ రోజే గెలుపు ఖరారైంది అంటున్నారు, ఇది వాస్తవమేనా? నవీన్ యాదవ్ నామినేషన్లోనే తెలిసిపోయింది మనకు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, ఎవరో కూడా తెలియదు. వాళ్ళంతా అంత హంగామా చూపించారు అంటేనే అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళేంది అనేది. తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీయే ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలవబోతుంది. ఎట్లా అంటే మాగంటి గోపీనాథ్ గారు కూడా ఇప్పుడు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే అవ్వడం అంటే మాటలు కాదు. ఆయన హ్యాట్రిక్ కొట్టారు. ఆయన చేసిన పనులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాకు చెప్తున్నారు. మాకు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. ఇవన్నీ కూడా 3 టైమ్స్ నుంచి ఆయన డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి తప్పకుండా ఆయనకు ఓటు వేస్తామా, ఆయన పేరు కూడా మాకు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా ముఖ్యకంఠంగా చెప్తున్నాం. మాగంటి గోపీనాథ్ వైపు పైన అంటే సునీత ఏడుపుని కూడా కొంతమంది రాజకీయంగా చిత్రీకరిస్తున్నారు. మంత్రులు కూడా ఆమె ఏడుపు అనేది ఓట్ల కోసమే అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు ఒక మహిళగా మీరు? కానీ ఇది తప్పకుండా ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే భార్యాభర్త అనేది అది పెనవేసుకున్న బంధం లాంటిది. ఒక భర్త చనిపోయాడు అని అంటే తప్పకుండా భార్య ఏడవడం అనేది అది దాన్ని కూడా వాళ్ళు ఒక సింపతి గెయిన్ చేసుకుంటున్నారు అని మాట్లాడడం మేము దీన్ని పొన్నం ప్రభాకర్ గారిని కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మహిళ అటాచ్మెంట్ ఎంతగా ఉంటుంది భర్తతో అనేది వాళ్ళు అట్లా మాట్లాడడము మేమందరం కూడా లేడీస్ ప్రతి ఒక్కరం కూడా ఖండిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగితే మరి డీజేలు పెట్టుకొని ఏమైనా డ్యాన్సులు చేస్తారా అనేది మాత్రం మాకైతే అర్థం కావట్లేదు. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నాం. చెప్పండి అమ్మా, చివరిగా మీ అభ్యర్థి కుటుంబం పైన కూడా ఇక్కడ కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. మరి మీరు కూడా ప్రచారం చేస్తున్నారు, అలాంటి సమస్యలను ఎదురు చూస్తున్నారా? ఎక్కడన్నా జరుగుతున్నాయా మీరు ప్రచారం చేసే డివిజన్లో? ఇక తప్పదు కదండి, ఇది అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చేసే పనులు ఇవి. మేము వెళ్తూ ఉంటే ఇక అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి, పోలీసులు వాళ్ళు అడ్డుకుంటున్నారు. కానీ మేము దేనికి కూడా భయపడేది లేదు. మేము ఇంటింటికి గడపకి వెళ్తున్నాము, మా యొక్క ఓటును కూడా అభ్యర్థిస్తున్నాము. మా మహిళ అయినా తనని సపోర్ట్ చేయండి అని చెప్పేసి కూడా మేము అడగడం జరుగుతుంది. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని బ్రహ్మరథం పడుతున్నారు.